నిన్నటిదాకా రాజధాని అనేది వైసీపీ నేతలకే నచ్చలేదు అనుకుంటా. మరలా ఇప్పుడు కూటమి నేతలకు కూడా నచ్చట్లేదు. ముఖ్యంగా బొలిశెట్టి సత్యనారాయణ జనసేన నాయకుడు. సో అతనికైతే మరలా ఒకసారి పునరాలోచించుకోండి, వైజాగ్ అయితే క్యాపిటల్గా అయితే బాగుంటుంది, అమరావతి అయితే మళ్ళీ ఫస్ట్ కానీ డబ్బులు పెట్టాలి, టూ మచ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, ఆ వైజాగ్ అయితే ఆల్రెడీ అభివృద్ధి చెందింది, సో దీని మీద మళ్ళీ మీరు ఫోకస్ చేయాలన్నట్టుగా ఒక లెటర్ అయితే నిన్న అయితే విడుదల చేశారు. సో దాని మీద మీరేం చెప్తారు? ఏమండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళకి రాజధానులు పెట్టేయాలంటే ఎలాగండి? నాకు కూడా మా ఇంట్లో పెట్టేస్తారా? ఆల్రెడీ అమరావతి అనేది దానికి ఒక ఎందుకు పెట్టారు అనే దాని మీద కూడా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ వివరణ ఇచ్చారు. ఒక రాజధాని పెట్టినప్పుడు చాలా అంశాలు అందులో పరిగణలోకి తీసుకుంటారు. ఇప్పుడు వైజాగ్ డెవలప్ అయింది, కరెక్టే, ఎవరు కాదంటారు? వైజాగ్ ఇవాళ డెవలప్ అవడం ఏంటి? నా చిన్నప్పుడే అయింది అది. కానీ ఇప్పుడు కొత్తగా అక్కడ భవనాలు ఎక్కడ కడతారు? ఇప్పుడు కొత్తగా అక్కడ ఎలాగ మీరు సెక్రటేరియట్ అవంతా పునర్నిర్మిస్తారు? ఇవన్నీ జరిగే పనులా? ఇప్పుడు ఆ బొలిశెట్టి సత్యనారాయణ గారు జనసేన సెక్రటరీ అంటున్నారు. తర్వాత ఆయనకు ఉండే వ్యాపారాలంతా వైజాగ్ లో ఉన్నాయి, చిన్నవో పెద్దవో. ఆయన సబ్ కాంట్రాక్టర్ ఏదో, ఆయన రూట్స్ వచ్చి విజయనగరం. కాబట్టి ఆయన మాట్లాడారు అంటే ఆయన పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమైనా ఉన్నాయేమో మనకు తెలియదు. కానీ ఆయన లెటర్ రాసే ముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ తో మాట్లాడి కదా విడుదల చేయాలి, పవన్ కళ్యాణ్ గారు కదా చెప్పాలి. అంటే ఎవరికి వాళ్ళు ఒక పార్టీలో అలా మాట్లాడేస్తారా? ఎందుకంటున్నామంటే ఒక పార్టీకి అంటూ కొన్ని సిద్ధాంతాలు ఉంటాయి కదా. సిద్ధాంతాలు ఉన్నప్పుడు ఒక హైరార్కీ ఉంటుంది. హైరార్కీ అంటే ఏదో రాజరికం అంతా కాదు. ఒక అధ్యక్షులు ఉంటారు, సెక్రటరీ ఉంటారు, ఏవో ఉంటాయి కదా. సో ఇది అధ్యక్షుడికి తెలిసే బయటకు వచ్చిందా, అధ్యక్షుడికి తెలియకుండా బయటకు వచ్చిందా? దీని మీద పవన్ కళ్యాణ్ గారు కూడా మాట్లాడారు. ఎందుకంటే వివరణ ఇవ్వాలి. ఇది ఆయన మనసులో కూడా ఉందా? ఇప్పుడు మనకి అమరావతి ఇప్పుడు చాలా బిల్డింగ్లు ఉన్నాయి, టిడ్కో ఇళ్ళు ఉన్నాయి. ఇప్పుడు మనమే చూసాం, ఇప్పుడు అందులోనే కదా ఇది కార్యాలయాలంతా నడుస్తున్నాయండి. ఆయన అనవసరంగా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు టెంపరీ అనే ఒక పదం వాడబట్టి ఈ రోజు ఇంతమంది మాట్లాడారు. గత 5 ఏళ్లుగా వైసీపీ వాళ్ళు ఇష్టానికి మాట్లాడారు, మీకు తెలుసు. దాన్ని నాశనం పెట్టి దాన్ని వాడకుండా టిడ్కో ఇళ్ళు మళ్ళా కొడాలి నాని దొంగ ఫోర్జరీలు చేయించి దానికోసం 28 లక్షల నిమ్మకాయ నీళ్ళు ఖర్చు పెట్టి ఒక్కొక్క ఇల్లు 5 లక్షల నుంచి 7 లక్షలకు అమ్ముకుని నానా గలాభా చేశాడు. ఓ పక్క చంద్రబాబు నాయుడు గారిని తిడుతూ ఆయన కట్టించిన ఇంటి మీద నువ్వు ఇంత లాభం పొందాలని చూసావు. అంటే వీళ్ళందరూ కూడా ఎంత దొంగలో మనం చెప్తున్నాం. అసలు ఎవరికైనా చిత్తశుద్ధి ఉందా? ఎవరికైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం మీద ఉందా? ఎవరికైనా అసలు రాజధాని ఇంట్రెస్ట్ ఉందా? నేనేమో రాజధాని నాకు వైజాగ్ లో కావాలని నేనేమో రిషికొండలో 5 భవంతుల సముదాయం ఓ పెద్ద ప్యాలెస్ లా కట్టుకున్నాడు. దాని మీద 100 అబద్ధాలు ఎవరు చెప్తున్నారు? అందరూ చెప్తున్నారు. అంటే ఇది ప్రజలు గుర్తించాల్సింది ఏంటంటే రాజకీయ నాయకుల అబద్ధాలు తెలుసుకుని వీళ్ళకి కీలరికి వాత పెట్టాలి. పెట్టారు ఆల్రెడీ, ఇది సరిపోదన్నమాట. ఇంత పెట్టినా ఇంకా బుద్ధి రావట్లేదు. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే చంద్రబాబు అట్లా చెప్తాడు అంతే, విజనరీ అంటాడు, అంతేం ఉండదు. లాస్ట్ టైం కూడా ఈ శంకుస్థాపన చేసింది వేరే వాళ్ళైతే ఈయన పేరు చెప్పుకుంటారు ఇక్కడ హైటెక్ సిటీ కూడా అని చెప్తున్నాడు. సో దీనికి ఏం చెప్తారు? వీళ్ళు వెళ్ళి చూసారండి, అంటే బిల్ గేట్స్ తోటి వెళ్ళి చంద్రబాబు డూప్ కూర్చున్నాడా లేకపోతే కాంగ్రెస్ నాయకుడు వెళ్ళి కూర్చున్నాడా? వెయిట్ చేసింది ఎవరు? చంద్రబాబు నాయుడు కాదా ముఖ్యమంత్రిగా ఉండి? అంటే వీళ్ళు చూసారా? మాట్లాడడానికి ఏముందండి? ఇప్పుడు ఒకరికి అసలు మీకు జగన్మోహన్ రెడ్డికి ఉండే పెద్ద సమస్య ఏంటంటే ఆయన తండ్రిని పొగిడితేనే భరించలేడు. మీకు తెలుసా సంగతి? మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పి ఆయన ఒక స్టేజ్ మీద ఉండగా ఒక వేదిక మీద ఎవరు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి పేరు తీయకుండా మీరు వైఎస్ రాజశేఖర రెడ్డిని పొగిడి చూడండి. ఆయన ఏమీ మాట్లాడు, ఒక్క పని కూడా మీకు చెయ్యడు, లాస్ట్ లో దిగి వెళ్ళిపోతాడు. మీరు అబ్జర్వ్ చేయండి కావాలంటే. భరించలేడు. తండ్రిని పొగిడితేనే తట్టుకోలేడు. హీస్ వెరీ ఏమనాలి, ఒక కాంప్లెక్స్ మనిషి అన్నమాట. అందరూ తన్నే పొగడాలి. చెల్లెల్ని పొగిడితే కూడా భరించలేడు. షర్మిలను వాడుకున్నాడు, ఎందుకు పంపించేశాడు? షర్మిల ఆస్తి అడిగింది ఒకటి, షర్మిలకు పేరు వస్తుందని ఒకటి. ఇప్పుడు షర్మిల రాజకీయంగా తనకి ఎక్కడ అడ్డొస్తుందో అని భయం. ఇప్పుడు ఈయన నిన్న మనం చూసామండి, నెల్లూరు వెళ్ళాడు ఆయన. నెల్లూరు ఎందుకు వెళ్ళాడు? ఒక పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే ఒక మాజీ మంత్రి, ఆయన పిన్నెల్లి రామకృష్ణ, ఇక్కడ కట్ చేసుకున్నాము, పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనే మాజీ ఎమ్మెల్యే అరెస్ట్ అయితే ఆయన ఎందుకు అరెస్ట్ అయ్యాడు? ఈవీఎంలు బద్దలు కొట్టి శేషగిరిరావు అనే ఒక తెలుగుదేశం ఏజెంట్ మీద గొడ్డలతో దాడి చేశారు. దీనికి 307 పెడతారా?
ఆయన చాలా మంచివాడు కితాబిస్తాడు ఈయన. ఈయన దృష్టిలో బుట్టమ్మ అంతంత మాత్రం, కొడాలి నాని సౌమ్యుడు, ప్రతి వాళ్ళు సౌమ్యులే, మహాముదుర్లందరూ సౌమ్యులు ఆయనకి, వాళ్ళందరూ మంచివాళ్ళు. సో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చాలా అమాయకుడు, 4 సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడంటే ఎంత మంచివాడు, ప్రజల్లో ఎంత మంచి పేరుంది. అంటే నేను చెప్పేది ఈ జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళు చేసే పనులు చెప్తున్నాం. కాబట్టి ఈయన హైటెక్ సిటీ అని ఆయన భరించలేడు, ఇక్కడ కేసీఆరే తట్టుకోలేకపోయాడు. ఇప్పుడు మీరు చంద్రబాబుకి పేరు వస్తుందనే కదా జగన్మోహన్ రెడ్డి బాధ, అందుకే అమరావతి వద్దనేది అసలు. ఇంకొకటి ఆయన క్యాస్ట్ ఫీలింగ్ ఒకటి ఉంది, ఆ కమ్మవాళ్ళు అన్నాడు, మరి 100 మంది రెడ్లను పెట్టుకున్నాడుగా చుట్టూ, వాళ్ళకి అసలు ఆ పొజిషన్ లో కూర్చోపెట్టడానికి అర్హత లేకపోయినా ప్రత్యేకంగా తెచ్చుకున్నాడు కదా. ఒక డీజీపీని తెచ్చుకున్నాడు, జవహర్ రెడ్డికి కూడా అంతే కదా, సీనియర్లను కాదని పెట్టుకున్నాడు. మీరు ఎక్కడ చూసుకోండి రెడ్లు ఎంత దోచేశారు, వెంకటేశ్వర స్వామినే దోచేశారు వాళ్ళు, వెంకటేశ్వర స్వామి తోటే పెట్టుకున్నారు వాళ్ళు, ఒక్కొక్కడు పోతాడు. అందుకని ఎప్పుడు వెంకటేశ్వర స్వామి విషయంలో ఎవ్వడు ఏది పట్టుబట్టకూడదండి, ఆయన మోసం చేస్తే పోతారు. ఇక ఈ బొలిశెట్టి సత్యనారాయణ విషయానికి వస్తే, ఈయన అసలు ఎందుకు ఈయనకు అవసరం, ఇప్పుడు అమరావతి ఆల్రెడీ అక్కడ ఉంది, కన్స్ట్రక్షన్స్ ఉన్నాయి, ఆల్రెడీ టిడ్కో ఇళ్ళు ఉన్నాయి, ఆల్రెడీ కొంతవరకు అది జరిగిపోయింది. ఇంకా అది కొద్దిగా భవన సముదాయాలు ఎవరి కోసం అడిగాడు ఆయన నిన్నను, కేంద్రాన్ని, ఈ ఎమ్మెల్యేలు లేకపోతే ఐఏఎస్ ఐపీఎస్లు వాళ్ళందరికీ కూడా గృహ సముదాయాలు, భవన నిర్మాణాలు, గెస్ట్ హౌజులు కావచ్చు. మామూలుగా ఇప్పుడు ఈ ఐఏఎస్ ఐపీఎస్ కదా క్వార్టర్స్ ఇస్తారు కదండి, ఆ క్వార్టర్స్ కట్టడానికి ఆయన భవన సముదాయం నిర్మించడానికి ఆయన అడిగారు కేంద్రాన్ని. కాబట్టి ఈ రోజు అంటే ఒక ఏమనాలి, రాజధానికి కావాల్సింది ఫస్ట్ చుట్టూ నీళ్లు ఉండాలి, నీరుంది, వసతులు ఉండాలి, అంటే భూగర్భ జలాలు ఉండాలి, చుట్టూ పర్యావరణం బాగోవాలి, తర్వాత చెట్లు ఉండాలి, తర్వాత సెంటర్ లో ఉండాలి. అంటే పారిశ్రామికంగా అభివృద్ధి చెందడానికి మీకు రైలు మార్గాలు కావచ్చు, రోడ్డు మార్గాలు కావచ్చు, లేదు విమానం కావచ్చు, ఏదైనా మనకి కన్వీనియంట్ గా ఉండాలి. ఇప్పుడు ఫారిన్ ఇన్వెస్టర్స్ వస్తారండి, వచ్చినప్పుడు వాళ్ళు ఏం చూసుకుంటారు అంటే తొందరగా పనులు ముగించుకోవాలి, డిస్టెన్స్, ఇవన్నీ చూసుకున్నాక నిర్మాణాలు జరుగుతాయి. ఇంకొకటి మనకి ఇటు విజయవాడ దగ్గర, అటు మద్రాసు వెళ్ళిపోవచ్చు, ఇటు బెంగళూరు వెళ్ళిపోవచ్చు విజయవాడ దగ్గర నుంచి. మీకు అదే కనుక వైజాగ్ అయితే చివరగా ఉంటుంది, అక్కడ విసిరేసినట్టు ఉంటుంది అది. కాబట్టి ఇవన్నీ ఆలోచించుకున్నాకే ఒక రాజధాని నిర్మాణం అనేది జరిగింది. అంటే వాళ్ళు ఏమంటున్నారంటే మేడం, కేవలం భూదందాలు, భూ రేట్లు పెంచుకోవడానికి అక్కడ వేలాది ఎకరాలు టీడీపీ నేతలకు ఉన్నాయి, కేవలం వాటి రేట్లు పెంచుకోవడానికి, రియల్ ఎస్టేట్లు పెంచడానికే అమరావతి అని టీడీపీ ఊగులాడుతుంది అంటున్నారు. దాని గురించి మరి వైసీపీ వాళ్ళకి వైజాగ్ లో ఉన్నాయా భూములు? వైసీపీ వాళ్ళకి అంటే వాళ్ళు ఏంటంటే డబ్బు సేవ్ చేసి ఆల్రెడీ డెవలప్ అయిన సిటీని ఇంకా డెవలప్ చేయాలండి, డెవలప్ చేయక ఆల్రెడీ డెవలప్డ్. అది మీకు తెలియదేమో, కాస్ట్ ఆఫ్ లివింగ్ లో నా చిన్నప్పటి నుంచి హైయెస్ట్ వైజాగ్. డూ యు నో దట్? చాలా హైయెస్ట్. అంత అలాంటి చోట్ల మనకి అక్కర్లే నిర్మాణాలు, ఎందుకంటే ఇంకా రేట్లు పెరిగిపోయి మధ్యతరగతి వాళ్ళు బతకలేరు. మీరు ఫస్ట్ ఆలోచించాల్సింది ప్రజల గురించి ఆలోచించండి. నాకు వ్యాపారాలు ఉన్నాయి కాబట్టి ఇది మీరు రాజధాని చేసేయండి అంటే కుదరదు. మీరు మధ్యతరగతి మానవుడు బతకడానికి మార్గాలు చూడండి. మీరు ఆల్రెడీ డెవలప్ అయిపోయి హైయెస్ట్ ఇదిలో ఉన్నదాన్ని మీరు ఇంకా డెవలప్ చేస్తే ఏమవుతుంది? అప్పుడు మీరు రెంట్లు ఇంకా పెంచేస్తారు, అవునా కాదా? ఇంకా అన్ని ధరలు ఎక్కువే అక్కడ మీకు. అవన్నీ కాదు, ఇప్పుడు మీరు అమరావతిలో ఒక సగటు మానవుడు బతకగలడు. మీరు చూడాల్సిన అంశాలు చాలా ఉన్నాయండి. నా కంటితో చూడడం కాదు, ప్రజల కంటితోటి, ప్రభుత్వం కంటితోటి చూడండి. మీరు చూసినప్పుడు అది సబబుగా అనిపిస్తుంది మీకు. లేదంటే మనం కోడిగుడ్డుకి వెంట్రుకలు పీకుతూ ఉంటాం. మన తెలుగు వాళ్ళకు ఉండే దౌర్భాగ్యం ఏంటంటే మనం ముందు కన్స్ట్రక్షన్ ఆలోచించాం, దాని డిస్ట్రక్షన్ ఆలోచిస్తాం. అదొక పెద్ద దౌర్భాగ్యం అండి. ఇప్పుడు మిగతా భాషల వాళ్ళు అలా ఉండరు. వాడు ప్రతిదీ నాది, ముందు నేను డెవలప్ అయిపోవాలని చూస్తాడు తప్ప ఇది ఇక్కడ పెట్టావా అక్కడ పెట్టావా ప్రభుత్వాన్ని నిలదీయడు. వాళ్ళు వాళ్ళ పతాకం ఎగురుతోందో లేదో చూసుకుంటారు. మనం మన పతాకం ఎప్పుడు పీకేస్తామా అని మనం చూసుకుంటాం. కాబట్టి తెలుగు వాళ్ళు తెలుసుకోవాల్సింది మన అభివృద్ధి గురించి ఆలోచిద్దాం తప్ప ప్రాంతాలు ఇవి కాదండి. ఆల్రెడీ మనం చాలా కోల్పోయాం, నష్టపోయాం. అంటే బయట వాళ్ళ వల్ల నష్టపోయాం. కాబట్టి ఇప్పుడు మనకి మనం నష్టం చేసుకోవద్దు.